తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. రోజుకొక పాసురం సేవించుకుంటున్నాం. తిరుప్పావై నెలంతా మనం కూడా ప్రతిరోజు ఒక్కొక్క పాసురం గురించి తెలుసుకుంటూ ముందుకు వస్తున్నాం. ఇప్పటి వరకు 15 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యాయి, అంటే 15 రోజులు కంప్లీట్ అయ్యాయి. ఏం చెయ్యాలి ఈ నెలంతా, ఇన్ఫ్యాక్ట్ మన జీవితాంతం అనే చెప్పాలి, ఎలా ఉండాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇతరులని ఏ రకంగా కలుపుకుంటూ వెళ్ళాలి, జీవితంలో అతి ముఖ్యమైన లక్షణం ఎలాంటి సందర్భాల్లో మనం తగ్గి ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకుంటున్న నేపథ్యంలో ఇవాళ ఇంకొక అంకానికి చేరుకుంది మన తిరుప్పావై. మరి అదేమిటో తెలుసుకుందాము. 16వ పాసురం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజమ్మ. అమ్మ నమస్కారం. నమస్తే అండి. చూస్తుండగానే సగం రోజులు అయిపోయింది. ధనుర్మాసం సగం పూర్తి చేసుకున్నాం. 15 రోజులు అయిపోయింది. 16వ పాసురంలోకి అడుగు పెడుతున్నాం. తిరుప్పావై 30 పాసురాలు ఐందుం ఐందుం అరియాద మానడరై వయ్యం సుమప్పదవం వంబు అంటారు మనకి ఆచారులు. అంటే 5 విభాగం చెప్పుకోవచ్చు. మొదటి 5 భగవంతుడు వేంచేసుకున్న 5 స్థానాలను కీర్తించింది, పూర్వరంగంగా చెప్పుకోవచ్చు. తర్వాత 10 మంది గోపికలను మేలుకొల్పటం అనేటువంటి భాగం చూసాం. ఈ 10 మంది గోపికల్లో కూడా ఒక 5 గోపికలకేమో సుప్రభాత లక్షణాలు తెలుపుతుంది గోదమ్మ. ఒక 5 మేలుకొలిపే సందర్భంలో చెప్పదు, గుర్తులేం చెప్పదు. మీరు గమనించినట్లయితే కొన్ని పాసురాల్లో చెప్తుంది, కొన్ని పాసురాల్లో చెప్పదు. అలా 5 ఇప్పుడు 3 5 అయినాయి. ఇంకొక 5, ఆ తర్వాత 5, ఇంకొక 5, మొత్తం 10. ఇంకో 15 చెప్పుకున్నామంటే 30 అయిపోతుంది. ఇలా 5 ఇలా విడదీసింది. ఈ 5 ఏమిటంటే ఆచారాలని ఎలా మేలుకొలపాలనేది చెప్తుంది. ఇక్కడి నుంచి 5 పాసురాలు. ఈ క్రమంలో మనం భగవంతుని సన్నిధికి వెళ్ళినప్పుడు, కోవెలకు వెళ్ళినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలా సేవించుకోవాలనేది ఈ రోజు పాసురంలో తెలియజేస్తుంది. ఇప్పుడు కోవెలకు వెళ్ళారనుకోండి, వెంటనే మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? గుడికి వెళ్ళగానే మీరు స్టార్టింగ్ ఏం చేస్తారు? ధ్వజస్తంభాన్ని తలుచుకుంటా, ధ్వజస్తంభాన్ని పట్టుకొని నమస్కారం చేసి అక్కడ దాసోహం సమర్పించుకొని, ఆడవారైతే పంచాంగ ప్రణామం, మగవారైతే సాష్టాంగ ప్రణామం, దండవత్ ప్రణామాలు సమర్పించుకొని అప్పుడు నేరుగా లోపలికి వెళ్ళిపోతామా? ప్రదక్షిణాలు చేస్తాం గుడి చుట్టూ. గతంలో చెప్పుకున్నాం మనం. గుడి చుట్టూ ప్రదక్షిణ ప్రాకారంలో ఉన్నటువంటి ఆలయాలు, ఉపాలయాలు అంటారు, అవన్నీ సేవించుకొని అక్కడ క్షేత్రపాలకుడుగా హనుమస్వామి వేయించేసి ఉంటే ఆయన్ని సేవించుకొని, స్వామికి ఎదురుగుండా ద్వారపాలకుడు ఉన్నటువంటి గరుడాళ్వార్లను సేవించుకొని, ఆ తర్వాత ద్వారానికి అటుపక్క ఇటుపక్క ఉండేటువంటి ద్వారపాలకులు వాళ్ళిరువురి అనుమతి తీసుకొని స్వామిని సేవించుకోవాలి కదా. గతంలో చెప్పుకున్నాం, మీకు బాగా గుర్తుంది. అయితే అలా ఈ రోజున నందగోపుని భవనం దాకా వచ్చేశారు మన గోదాగోష్ఠి 5 లక్షల మంది. ఇప్పుడు భవనం దగ్గర ద్వారపాలకులని, భవన పాలకులని మేలుకొలుపుతుంది ఈ పాసురంలో. ఇది అర్థం కావాలంటే భవన పాలకులు వేరు, ద్వారపాలకులు వేరండి. ఇప్పుడు ఏదైనా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాం అనుకోండి, ఎంట్రన్స్ లో ఒకళ్ళు మనల్ని ఆపేసి సెక్యూరిటీ గార్డ్స్ చెక్ చేస్తారు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి ఒక సెక్యూరిటీ ఉంటుంది. మనకి ఏదైనా అక్కడ వాళ్ళకి ఏదో యాక్సెసిబిలిటీ ఉంటుంది, అది చూసుకున్నాక లోపలికి వెళ్తాం కదా. ఇక్కడ తీసుకోవాలి పర్మిషన్, అక్కడ తీసుకోవాలి. అవును, అలా ఇక్కడ చేస్తుంది. మరి గేటెడ్ కమ్యూనిటీ ఈ రోజుల్లో వచ్చేదనక మనం ఇలా అనుకుంటున్నాం. నంద గోకులం మొత్తానికి రాజు నందగోపుడు. అందులో ఎంతో మంది అసురులను పంపిస్తున్నాడు కంసుడు. రక్షణ కోసం అని చెప్పి నందుడు పెద్ద అంతఃపురం లోపల ఎన్నో భవనాలు, ఆ లోపలికి వెళ్ళాక. సో ముందుగా అంతఃపుర ద్వారపాలకులు, ఆ తర్వాత భవన పాలకులు ఇరువురిని కూడా మేలుకొలుపుతుంది మన గోదమ్మ ఈ పాసురంలో. ఈ పాసురం విశేషం ఏమిటంటే 9వ పాసురం ధూపం వేసేటప్పుడు సేవించాలనుకున్నాం. 3వ పాసురం ఎవరికైనా బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటే ఆశీర్వచన పాసురంగా, మంగళాశాసన పాసురంగా సేవించాలనుకున్నాం. ఈ పాసురం ఏమిటంటే మొట్టమొదటగా మనం ఉదయం లేవగానే కోయిలాళ్వార్ అంటారు పూజా మందిరాన్ని. ఆ పూజా మందిరం తలుపులు తెరిచేటప్పుడు చప్పట్లు చరిచి, లేకపోతే పూజా మందిరానికి గంటలు ఉంటే గనక 3 మార్లు గంటలు కొట్టి తలుపులు తీస్తూ ఈ పాసురం సేవించాలి. అంటే అక్కడ ద్వారపాలకులు ఉన్నట్లుగా భావన చేసి, ఆ ద్వారపాలకుల అనుమతి తీసుకుంటున్నాం మేము స్వామిని సేవించుకోవడానికన్నా ముందుగా వీళ్ళ అనుమతి తీసుకోవాలి. అది ఇక్కడ విశేషం. ఆ పాసురం ఈ రోజున సేవించుకుందాం. ముందుగా పాసురాన్ని అనుసంధించుకుందాం. నాయగనాయన్ ఎండ్రనంద గోపనుడయ్య కోయిల కాపానే, కొడితోన్றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் மாமீரவள் எழுப்பீர்.
மணிக்கதமும் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கோ அரை பறை மாயன் மணிவண்ணன் நன்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் தூயிலழப்பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் நீ கேளோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். నాయకనాయ్ నిండ్ర నంద గోపునుడయ కోయిల్ కాపాని నందగోపుని యొక్క భవనానికి కాపలా కాసేటువంటి భవన పాలకులారా అంటూ ముందుగా భవనాన్ని కాపలా కాసేటువంటి వాళ్ళని మేలుకొలుపుతుంది మన గోదాగోష్ఠి. ఈ బయట ఇరువురు కూడా ఇలా పెట్టుకొని ద్వారపాలకులు బల్లాలు పెట్టుకొని ఉన్నారనమాట. వాళ్ళని కొంచెం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అంటూ బ్రతిమిలాడారు. సరే అని చిన్నపిల్లలుగా ఉన్నారు కదా అని ఇంకా వేరే ఏం తెల్లవారుజామున వచ్చారు. ఎంతో మంది వస్తుంటారు కదా రాజు అయినటువంటి నందగోపుని దగ్గరికి. అలాగే వీళ్ళు కూడా వచ్చుంటారులే అని చెప్పి ఈ నందగోపుని భవనం యొక్క ద్వారపాలకులు పంపించేశారు. లోపలికి వెళ్ళిపోయాక ఎన్నో భవనాలు ఉన్నాయి. ఎక్కడకు వెళ్ళాలి, కృష్ణయ్య ఎక్కడుంటాడు అంటే కృష్ణయ్య ఒక కొంటెవాడు. ఎలా అంటే అన్ని చోట్ల అర్ధరాత్రి పూట తన గోపికలను కలుసుకోవడానికి రహస్యంగా వెళ్తుంటాడు కదా. అలాగే ఒక్కోసారి గోపికల్ని తన దగ్గరికి రమ్మని చెప్తూ ఉంటాడు. ఆయన రకరకాలుగా చేస్తూ ఉంటాడు చేష్టితములు. ఎప్పుడైనా గోపికలు వీళ్ళ దగ్గరకు వచ్చారనుకోండి, భవనం ఎలా ఉంటుందంటే కంసుడి దృష్టి మరల్చడానికి భవన సముదాయం అంతా ఒకే మోడల్లో కట్టించాడు నందగోపుడు. నందగోపుని భవనం ఒకటే రకంగా ఉంటుంది. ఆ లోపల చాలా ప్రిమిసెస్ లోపల చాలా భవనాలు ఉన్నాయి. అక్కడ కృష్ణయ్యది అలాగే ఉంటుంది, యశోదమ్మది అలాగే ఉంటుంది, అందరిది అలాగే ఉండేలాగా ఐడెంటికల్ గా కట్టించాడు. మరి వచ్చిన గోపికలకు ఎలా తెలుస్తుంది కృష్ణుడు ఎక్కడున్నాడు అనేది? అంటే కంసుడి నుంచి రక్షణ కోసం అలా కట్టించుకున్నాడు. కంసుడు ఏ ఇంట్లో కృష్ణుడు ఉన్నాడో తెలియక కన్ఫ్యూజ్ అవుతాడు, ఈలోపు కృష్ణుడిని రక్షించుకోవచ్చు అని. కానీ కృష్ణుడు ఏం చేశాడు తెలివిగా, తానుండే భవనం పైన ఒక జెండాను ఏర్పాటు చేశాడు. సిగ్నల్ మన పిల్లలు ఇచ్చుకుంటారు చూడండి ఈ రోజుల్లో. తాను అవతల అమ్మాయికి చెప్పాలనుకుంటే దూరంగా ఉన్నా ఇక్కడ లైట్ ఆపుతాడు, అమ్మాయికి అక్కడ తెలుస్తుంది. మళ్ళీ లైట్ వేయటం ఆపటం, ఎన్నిసార్లు ఇక్కడ లైట్ వేసి ఆపుతూ ఉంటే ఈ వరండాలో అక్కడ అమ్మాయికి లవర్స్ కి మధ్యలో లాంగ్వేజ్. అలాగే మన కృష్ణ పరమాత్మ కూడా తన ఇంటి పైన జెండా పెట్టాడు. వచ్చినటువంటి గోపికలు చీకట్లో వస్తారు కదా, ఏది కృష్ణుడు ఉండేటువంటి భవనం తెలియాలి కదా, అందుకోసం అలా ఆ కుడి తోరణ వాసాలు కాపని ఆ ధ్వజం ఉన్నటువంటి ఇంటికి ఆ ద్వారపాలకులుగా ఉన్నటువంటి మీరు మమ్మల్ని లోపలికి పోనివ్వండి అంటూ ఆ భవనం దగ్గర ఉండేటువంటి ఆ ద్వారపాలకులను వేడుకున్నారు మన గోదాగోష్ఠి. వాళ్ళు మేము పోనివ్వమన్నారు. అదేంటి లోపలికి పోనివ్వమంటావు, మేము అమాయకులైనటువంటి గొల్లలము అనంటే ఇలాగే అమాయకురాలైన గొల్లవనిత వేషంలో యశోదమ వేషంలో పోతన వచ్చింది కృష్ణుడికి ఏదో అబద్ధం తలపెట్టడానికి, మేము పోనివ్వం అని అన్నారు వాళ్ళు. అయ్యో ఆమంటే పెద్దామా, మేము చిన్నపిల్లలుగా వచ్చాము అని అంటే మీరు ఇలాంటివన్నీ చెప్పకండి, చిన్న దూడ రూపంలో కూడా ఆవేశించుకుని వచ్చాడు అసురుడు, కాబట్టి మేము ఇవన్నీ చెప్పమంటూ వీళ్ళు ఏదో చెప్పాలని ప్రయత్నించడం, ప్రతిదానికి వాళ్ళు వంక పెట్టి మేము పంపించను అనటం, ఇలా జరుగుతూ ఉంటే ఇంకా వీళ్ళు ఏదో చెప్పాలనుకుంటే ఆయన ఏదో ఇంకా అనాలనుకుంటే ఇంకా నువ్వేం చెప్పకు ప్లీజ్ మమ్మల్ని పోని, మేము అన్నం పొన్నం ఎరగనటువంటి అమాయకులైన గోపబాలికలం. ఆయనే చెప్పాడు మమ్మల్ని నిన్నటి రోజున తానే వచ్చి కలుస్తానన్నాడు, ఒకవేళ కలవకపోతే మమ్మల్ని రమ్మన్నాడు, మేము వచ్చాం, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మేము వచ్చాం అని అంటే, మరి మీరు వచ్చామంటున్నారు దేనికి వచ్చారని అంటే, స్వామి పడుకుని ఉంటే ఆ పాదాలకు మంగళాశాసనం పాడటానికి వచ్చాం అని అంటారు. అదేంటి నిద్రిస్తున్నటువంటి స్వామిని మేలుకొలుపుతానంటారు, మీకేం ప్రేమ ఉంది, అసలు మీరు ప్రేమిస్తున్నటువంటి వాళ్ళలాగా నాకు కనిపించడం లేదు అంటూ వాళ్ళు అడ్డగిచ్చాలని చూస్తారు. లేదు, మేము ప్రేమతో ఆయన క్షేమంగా ఉండాలి, వర్తిల్లాలి అని ఆయన శ్రీచరణాలకు మంగళం పాడటానికి వచ్చినటువంటి అమాయకులమైనటువంటి గొల్లలం మేము, గోపికలం, మమ్మల్ని పోనివ్వవయ్యా అంటూ ప్రార్థన చేశారు. సరేలే అయితే మీరే వెళ్ళండి లోపలికి అన్నారు. మేము ఎలా వెళతాం, చెప్తున్నాగా మేము చిన్నపిల్లలమని, ఈ తలుపులు మేము నెట్టడానికి అవకాశంగా లేవు, గట్టిగా అదివి పెట్టినట్టు ఉన్నాయన్నమాట. వీళ్ళు చిన్నపిల్లలు కదా, 5 సంవత్సరాల వయసున్న పిల్లలు అందరూ గోదాగోష్ఠి అంతా. మరి తన స్నేహితురాలనే గోపికలు అనుకుందిగా. ఇప్పుడు 5 సంవత్సరాల వయసు ఉన్నకి 5 కాకపోతే 6 లేకపోతే 4 ఉంటారు కానీ పెద్దవాళ్ళైతే ఉండరుగా. ఆ తలుపులేమో గట్టిగా ఉన్నాయి. ఎలా ఉంటుందంటే రేపల్లె మొత్తంగా చేతనమైన అచేతనమైన కృష్ణుని కాపలా కాస్తూ ఉంటాయి. ఆ తలుపులు కూడా ఆ కంసుడు పంపించేటువంటి రాక్షసులు ఎక్కడికి వస్తారో అని అచేతనం చైతన్యం లేనటువంటి తలుపులు కూడా గట్టిగా ఇలా బిగుసుకుపోయి తలుపులు తెరవడానికి లేనట్లుగా ఉన్నాయన్నమాట. అంతగా అందరూ రక్షిస్తూ ఉంటారు కృష్ణ పరమాత్మని నా అనుకుంటారు. రేపల్లె మొత్తం ఓన్ చేసేసుకుంది కృష్ణుడిని. అలా అచేతనమైన ఆ తలుపులు మేము తెరవలేమయ్యా, అది కూడా నీవే తెరిచి మమ్మల్ని పంపించు అనటం ద్వారా మనం ప్రతి ఒక్కళ్ళలోనూ భగవంతుడు ఏం చేసి ఉంటాడు.
హృదయం లోపల. అవునా? అయితే దానికి మనం అహంకార మమకారం వల్ల 2 తలుపులు తలుపులు పెట్టి ఆ లోపల ఉంచుకుంటాం, కనపడ్డు. ఈ తలుపులు తెరవాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఆచార్యుడిది. ఇప్పుడు నందగోపుని భవన పాలకులు, అలాగే కృష్ణుని యొక్క ద్వారపాలకులు ఎవరు అంటే ఆచారులతో పోలుస్తారు పెద్దలు. ఆచారుడు యొక్క ఆజ్ఞ తీసుకొని వారి శ్రీ సూక్తులనేటువంటి తాళం చెవులతో ఈ అహంకార మమకారాలని తలుపులు తెరుచుకుంటే లోపల హృదయ కుహరంలో, అంటే హృదయం అనేటువంటి గుహ లోపల ఉన్నటువంటి ఆ స్వామిని మనం దర్శించుకోగలుగుతాం. లేదంటే మన వల్ల కాదు. ఇది ఆచారుల యొక్క గొప్ప వైభవాన్ని తెలియజేసేటువంటి పాసురం ఈ పాసురం. లోపల అన్ని పాసురాలు కూడా ఇప్పటి వరకు వచ్చిన 15 పాసురాల్లో కూడా ఆచార్య వైభవం అనేక చోట్ల చెప్పింది. మనం పై అర్థం చూస్తున్నాం కాబట్టి మీకు నేను చెప్పలేదు. అలా ఆచారుల యొక్క ఆవశ్యకతని మరింత స్పష్టంగా ఈ పాసురం తెలియజేస్తుంది. అలా నందగోపుని భవన పాలకులని, కృష్ణయ్య యొక్క ద్వారపాలకులని ఇరువురిని కూడా మేలుకొలిపి వాళ్ళ ద్వారా తలుపులు తెరిపింపచేసుకొని మన గోదాగోష్ఠి అంతా కూడా లోపలికి ప్రవేశిస్తున్నారు. లోపల ఏం జరుగుతుంది అది టు బి కంటిన్యూడ్. రేపటి వరకు వేచి ఉండాలి. వెంటనే కృష్ణయ్య కనిపించాడా, లేకపోతే ఇంకా భవనం పెద్దది కదా అక్కడేం జరిగింది? కొంటె కృష్ణుడు కదా, అంత ఫాస్ట్ గా కనిపిస్తే ఎట్లాగా, ఎక్కడో దాక్కొని మీరే వెతుక్కోండి అని ఉంటాడు. చూద్దాం, రేపటి ఎపిసోడ్ లో విందాము తప్పకుండా. మొత్తానికి ఆచార్యుల యొక్క ఆవశ్యకతని మనం తెలుసుకున్నాం ఈ పాసురం ద్వారా. కాబట్టి అదే అంటారు కదమ్మా, మనకున్న మంచో చెడో కష్టం సుఖం ఒక ఆచార్యులతో చెప్పుకుంటే మనం ఆలోచించే విధానం, నడిచే విధానం కరెక్ట్ ఉందా కాదా అన్నది గైడ్ చేస్తారు. లైఫ్ కి ఒక గైడింగ్ ఫోర్సే ఆచార్యుల వారు. స్వామిని చేరుకోవాలన్నా, మనకి ఒక మార్గదర్శకం చూపాలన్నా అది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఆ విషయాన్ని తెలుసుకున్నాం ఇవాళ. రోజుకొక విషయం తెలుసుకుంటున్నాం. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ఆండాళ్ తిరువడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.